జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి ఆమెతో శారీరకంగా కలిసి ఆ తర్వాత ఆమెను విషం తాగించి చంపేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అరెస్ట్ అయ్యాడు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శారదానగర్కు చెందిన రత్నమాధురి. ఆమె వయసు 26 సంవత్సరాలు. ప్రియుడి చేతిలో మోసపోయి హత్యకు గురైంది. ఈ ఘటన 2 తెలుగు రాష్ట్రాల వారిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనపై ప్రజాగ్రహం పెల్లుబిక్కిన నేపథ్యంలో రత్నమాధురి మరణానికి కారణమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాసిరెడ్డి సన్యాసి నాయుడు అలియాస్ శేఖర్ బుధవారం నర్సీపట్నం పోలీసుల ముందు లొంగిపోయాడు. అతన్ని అదుపులోకి తీసుకుని రిమాండ్కి తరలించినట్టు పోలీసులు తెలిపారు. రత్నమాధురి, శేఖర్ హైదరాబాద్లో ఒకే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 6 ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం కదా అని రత్నమాధురికి మాయమాటలు చెప్పి శారీరకంగా దగ్గరయ్యాడు శేఖర్. ఆ తర్వాత పెళ్లి చేసుకోమని ఆమె నిలదీసింది. సమయాన్ని దాటవేస్తూ వచ్చాడు. తమ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదని చెబుతూ వచ్చాడు ఆమెకు. కొన్నేళ్లుగా వర్క్ ఫ్రం హోం పద్ధతిలో పనిచేస్తున్న రత్నమాధురి, శేఖర్ స్వస్థలాల్లోనే ఉంటున్నారు. జనవరి 27న ఇద్దరు కలిసి మాట్లాడుకుందామని నిర్ణయించుకుని విశాఖలోని ఓ లాడ్జిలో ఉన్నారు. అదే రోజు రాత్రి రత్నమాధురిని శారదానగర్లో ఆమె ఇంటి దగ్గర దింపి వెళ్లిపోయాడు శేఖర్. మరుసటి రోజు ఉదయం నుంచి మాధురి తీవ్ర అనారోగ్యానికి గురైంది. రత్నమాధురి బంధువులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. రోజు రోజుకి ఆరోగ్యం విషమిస్తూ ఉండడంతో అనుమానం వచ్చి శేఖర్ను నిలదీశారు. దీంతో అతను ఒక విషపు సీసా ఫోటోను వాట్సాప్లో పంపించాడు. ఆందోళనకు గురైన మాధురి తల్లి అమ్మాజీ వెంటనే పోలీసులను ఆశ్రయించారు. తమ కుమార్తెపై విషప్రయోగం జరిగిందని ఫిర్యాదు చేశారు. 9 రోజుల పాటు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడిన రత్నమాధురి సోమవారం ఉదయం విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాణాలు విడిచింది. మృతి చెందడానికి ఒక రోజు ముందు తన బంధువుకి ఆమె కీలక వివరాలు చెప్పింది. వాటి ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి ఆమెతో శారీరకంగా కలిసి ఆ తర్వాత ఆమెను విషం తాగించి చంపేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అరెస్ట్ అయ్యాడు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శారదానగర్కు చెందిన రత్నమాధురి. ఆమె వయసు 26 సంవత్సరాలు. ప్రియుడి చేతిలో మోసపోయి హత్యకు గురైంది. ఈ ఘటన 2 తెలుగు రాష్ట్రాల వారిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనపై ప్రజాగ్రహం పెల్లుబిక్కిన నేపథ్యంలో రత్నమాధురి మరణానికి కారణమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాసిరెడ్డి సన్యాసి నాయుడు అలియాస్ శేఖర్ బుధవారం నర్సీపట్నం పోలీసుల ముందు లొంగిపోయాడు. అతన్ని అదుపులోకి తీసుకుని రిమాండ్కి తరలించినట్టు పోలీసులు తెలిపారు. రత్నమాధురి, శేఖర్ హైదరాబాద్లో ఒకే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 6 ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం కదా అని రత్నమాధురికి మాయమాటలు చెప్పి శారీరకంగా దగ్గరయ్యాడు శేఖర్. ఆ తర్వాత పెళ్లి చేసుకోమని ఆమె నిలదీసింది. సమయాన్ని దాటవేస్తూ వచ్చాడు. తమ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదని చెబుతూ వచ్చాడు ఆమెకు. కొన్నేళ్లుగా వర్క్ ఫ్రం హోం పద్ధతిలో పనిచేస్తున్న రత్నమాధురి, శేఖర్ స్వస్థలాల్లోనే ఉంటున్నారు. జనవరి 27న ఇద్దరు కలిసి మాట్లాడుకుందామని నిర్ణయించుకుని విశాఖలోని ఓ లాడ్జిలో ఉన్నారు. అదే రోజు రాత్రి రత్నమాధురిని శారదానగర్లో ఆమె ఇంటి దగ్గర దింపి వెళ్లిపోయాడు శేఖర్. మరుసటి రోజు ఉదయం నుంచి మాధురి తీవ్ర అనారోగ్యానికి గురైంది. రత్నమాధురి బంధువులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. రోజు రోజుకి ఆరోగ్యం విషమిస్తూ ఉండడంతో అనుమానం వచ్చి శేఖర్ను నిలదీశారు. దీంతో అతను ఒక విషపు సీసా ఫోటోను వాట్సాప్లో పంపించాడు. ఆందోళనకు గురైన మాధురి తల్లి అమ్మాజీ వెంటనే పోలీసులను ఆశ్రయించారు. తమ కుమార్తెపై విషప్రయోగం జరిగిందని ఫిర్యాదు చేశారు. 9 రోజుల పాటు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడిన రత్నమాధురి సోమవారం ఉదయం విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాణాలు విడిచింది. మృతి చెందడానికి ఒక రోజు ముందు తన బంధువుకి ఆమె కీలక వివరాలు చెప్పింది. వాటి ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.